హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ ఒక సింపుల్ డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ డే వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా స్కూల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన కిడ్స్ వాళ్ళ మదర్స్కి ఈ డే వ్లాగ్ కొంచెం రిలేటెడ్ అవుతుంది. ఒకవేళ మీకు రిలేటెడ్గా ఉంది ఈ వీడియో అంటే కనుక మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ డే వ్లాగ్ వచ్చేసి అన్ప్లాన్డ్ డే వ్లాగ్. నేను స్టార్టింగ్ నుంచి వీడియో షూట్ చేయలేదు. సడన్గా నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వీడియో షూట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో ఆలూ ఫ్రై టమాటా రసం చేస్తున్నాను. ఇవాళ టిఫిన్ ఏం చేయట్లేదు, అందరికీ రైసే పెట్టేస్తాను మార్నింగ్ టైము అని అనుకున్నాను. ఆలూ ఫ్రై వచ్చేసి మనకి క్రిస్పీగా పొడి పొడిలాడుతూ రావాలి అంటే మనం ఆలూ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఉంటుంది. మనం బంగాళదుంపలు ఎల్లో కలర్లో ఉండేవి కాకుండా కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటాయి. సో రబ్బీస్ కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉండే బంగాళదుంపలు సెలెక్ట్ చేసుకుంటే మనం ఎంత సింపుల్గా చేసేసినా కూడా క్రిస్పీగా పొడి పొడిలాడుతూ వస్తాయి, ముద్దగా అవ్వకుండా. అండ్ నెక్స్ట్ ఇంకా టమాటా రసం. నేను ఈ రెసిపీ మీకు షేర్ చేద్దాము అనుకుంటున్నాను. టమాటా రసం నేను చాలా సింపుల్గా చేస్తా. టమాటా రసంలోకి రసం పౌడర్స్ ఇవేమి యూజ్ చెయ్యను. సో ఎలా చేస్తానంటే ఫస్ట్ టమాటాస్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం వాటర్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాను. ఉడికిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే చింతపండు కూడా దాంట్లో వేసేసి స్పూన్తో నేను ఎలా అయితే గరిటితో తిప్పుతున్నానో అలా ఊరికే పైన ఇలా కదిపాము అంటే పైన ఉన్న లేయర్ వచ్చేస్తుంది. ఆ లేయర్ అయితే నేను ఖచ్చితంగా తీసేస్తానండి. నేను టమాటా రసంలో ఉంచాను. అలా తీసేసిన తర్వాత స్పూన్ తోటి కానీ గరిటితోటి కానీ మనం స్మాష్ చేసాము అంటే చాలా స్మూత్గా స్మాష్ అయిపోతుంది. దాంట్లో వాటర్ మిక్స్ చేసేసి పులుపు అది చూసుకుని తాలింపు పెట్టేసి తాలింపులో ఈ రసం కూడా వేసేస్తాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాలు ఉంటాయి కదా, పొడి కాకుండా మిరియాలని దంచి వేస్తాను. తర్వాత కొత్తిమీర, అంతే. చాలా సింపుల్గా చేస్తా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్స్ట్రాగా రసం పౌడర్స్ ఇవేమి యూస్ చేయక్కర్లేదు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవాళ టిఫిన్లోకి నేను ఏం ప్రిపేర్ చేయలేదు. సో నిత్విక వచ్చేసి యాపిల్ బనానా తినేసి కొంచెం పాలు తాగి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా మా హస్బెండ్ రైస్ తినేశారు. లక్కీ గాడి కోసం టిఫిన్ వచ్చింది పక్కింట్లో నుంచి. సో ఆంటీ చేశారనమాట. ఇది ఆప్పంలానే కానీ ఎగ్ మిక్స్ చేసి చేశారంట. ఎగ్ అండ్ ఇంకా జీలకర్ర వేసి చేశారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. గాయత్రి, ఆపంలో చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను మీకు షేర్ చేస్తానులే తర్వాత. ఇది పెట్టి చూడు, బాగుంటే తింటదా లేదా అని చెప్పి అన్నారు. నాకు ఎలా అనిపించింది అంటే పాన్ కేక్ లాగా అనిపించింది. ఇందులోకి నాటు బెల్లం కానీ నాటు చక్కెర కానీ లేదు అంటే హనీ కానీ వేసి పెట్టు, చాలా బాగా ఇష్టంగా తింటారు అన్నారు. సో నేను అలానే ఇచ్చాను. లక్కీ చాలా ఇష్టంగా తింది. లక్కీ ఒకటి తినేసింది, నేను ఒకటి తినేసాను. ఇంకా టేస్ట్ బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. మార్నింగ్ టైం నేను టిఫిన్ తినేసాను అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత కాఫీ కూడా మిక్స్ చేసేసుకుని నేనైతే కొంచెం పీస్ఫుల్గా కూర్చున్నాను. కానీ హౌస్ వైఫ్స్కి, ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రశాంతంగా కూర్చునే టైం ఎక్కడ ఉంటుందండి. అందులో ఈ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు కుదరదు. మార్నింగ్ నిత్విక వెళ్ళగానే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి పైన ఆరబెట్టేసి వచ్చాను. ఇంతలోనే ఈ క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఉరుకుల పరుగుల మీద మళ్ళీ పైకి వెళ్ళి బట్టలన్నీ కూడా తెచ్చేసుకున్నాను, క్లాత్స్. ఇంకా తెచ్చిన తర్వాత అవన్నీ ఫోల్డింగ్స్ చేసేసుకుంటాను. ఫోల్డింగ్స్ అప్పుడు చేశాను అంటే చేసినట్టు, లేదు పక్కన పెట్టాను అంటే మాత్రం అది అలా వన్ డే అయినా కూడా అలానే ఉండిపోతాయి. అందుకని ఇంకా నేను లక్కీని ఒక సైడ్ను చూసుకుంటూ బట్టలు ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. అసలు హౌస్ వైఫ్స్కి, ఈ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళకి నాకు తెలిసి అసలు ఖాళీ టైం అనేది ఉండదు. ఏదో ఒక టైంలో వర్క్ చేసుకోవడం, ఇంకా పిల్లల్ని చూసుకోవడం, అంతే సరిపోతుంది. ఇది ఓన్లీ హౌస్ వైఫ్స్కి మాత్రమే. జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి రొటీన్ వేరుగా ఉంటుంది. కొంచెం హడావిడి ఇబ్బంది ఉన్నా కూడా మార్నింగ్ వాళ్ళు సెట్ చేసేసుకుంటారు. కొంచెం ఎర్లీగా ఇద్దరు షేర్ చేసుకోవడం, వర్క్ని హడావిడిగా అయినా కూడా చేసేసుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ హౌస్ వైఫ్స్కి అలా కాదండి. జాబ్ లేకపోయినా కూడా ఇంట్లో డే అంతా వర్క్ ఉంటుంది. ఎంత ప్లాన్ చేసుకుని మార్నింగే చేసేసుకుందాం అనుకున్నా కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. సెల్ఫ్ కేర్ తీసుకునే టైం కూడా ఉండదు హౌస్ వైఫ్స్కి. అదైతే నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నేను బట్టలు ఫోల్డింగ్స్ చేస్తున్నాను ఒకవైపు, ఇంకా లక్కీ వైపే చూస్తూ ఉండాలన్నమాట. అలా ఏదో ఒక ప్రెషర్ అనమాట. సెల్ఫ్ కేర్ తీసుకోవడం, మన గురించి మనం ఆలోచించడం, ఇలాంటి టైం అనేది అసలు దొరకదు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను మళ్ళీ నిత్వికాని తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చాను. మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ ఉండరు. నేనే ఇంకా బైక్ పైన నేను లక్కీ వెళ్ళేసి నిత్వికాని తీసుకొచ్చేస్తాము. తీసుకొచ్చాక ఫుడ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వీళ్ళకి దసరా హాలిడేస్ ఉన్నాయి కదండి. దసరా హాలిడేస్కి ముందు టర్మ్ 1 ఎగ్జామ్స్ ఉంటాయి. వీళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అంటే హాఫ్ డే మాత్రమే స్కూల్ ఉంటుంది. 8:30కి వెళ్ళి 12 కల్లా వచ్చేస్తారు. మనమే ఇంటి దగ్గర ప్రిపేర్ చేయించాలి వాళ్ళని. సో నిత్వికాకి లంచ్ పెట్టేసి, లక్కీకి కూడా లంచ్ పెట్టేసి పడుకోబెట్టేశాను. ఇంకా లక్కీ పడుకున్న తర్వాత నిత్వికాకి కొంచెం ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ చదివించడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈవినింగ్ టైము లక్కీ లేచాక
కాన్సంట్రేట్ చేయలేదనమాట నిత్విక. అందుకని ఇంకా తనని చదువుకోమని చెప్పి తనకి స్నాక్స్ అయితే చేస్తున్నా. బయట కొంచెం క్లైమేట్ కూల్‌గా ఉంది కదా! ఏమైనా చేద్దాంలే పిల్లల కోసమని మకానా తీసుకొచ్చి చాలా రోజులయింది. సో, దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ గానీ, ఘీ గానీ మన ఇష్టము. వేసేసి ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసేసి ఇలా నేనైతే అవెన్‌లో పెట్టేసా. ఒకవేళ అవెన్ లేకపోతే మనం డైరెక్ట్‌గా ఫ్రై పాన్స్ ఉంటాయి కదా! నాన్ స్టిక్ పాన్స్ అందులో కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అవెన్‌లో అయితే గనుక 150 డిగ్రీస్ దగ్గర ఒక 5 మినిట్స్ టైమర్ సెట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాము అంటే మనకయిపోతది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మకానా అనేది పిల్లలకి స్నాక్ ఐటెమ్‌లా గానీ, లేదు అంటే గనక మనం రెగ్యులర్‌గా ఫుడ్‌లో గానీ ఇంక్లూడ్ చేస్తూ ఇస్తూ ఉండాలండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే ఎవ్రీ మంత్ గ్రోసరీస్‌కి వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుంటాను మకానా ప్యాకెట్. అదైతే కంపల్సరీగా. సో, అయితే ఇలా టైమ్ పాస్ స్నాక్స్ చేస్తాను. లేదు అంటే గనక ఏదైనా కర్రీస్ గానీ, రెసిపీస్ గానీ చేసేసి ఇస్తూ ఉంటాను. మకానా రెసిపీస్ చాలా ఉన్నాయి. కొంతమందయితే ప్రోటీన్ లడ్డూస్ లాంటివి గూడా చేసి ఇస్తూ ఉంటారు పిల్లలకి. అంత మంచిదనమాట. సో, నిత్వికాకి నేను ఆల్రెడీ మకానా చేయడానికి వచ్చినప్పుడు, ఇంకా కిచెన్‌లో వర్క్స్ చేసుకుంటూ ఉందాంలే అని సిలబస్ అంతా తనకి ఏం చదవాలి అనేది చెప్పొచ్చాను. తనైతే కంప్లీట్ చేసింది. మొత్తం నాకు స్నాక్ రెడీ అయిపోయిన తర్వాత తనకిచ్చేసి ఇంకా క్వెషన్స్ అయితే అడుగుతున్నాను. క్వెషన్స్ అడిగేటప్పుడు నేను అప్పుడప్పుడు కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను. మీరేమనుకోకండి. పిల్లల్ని ఒక మాట అనకుండా, వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఎవరు పెంచుతారు చెప్పండి? ఏదో ఒక టైంలో కొంచెమైనా కోపమొస్తది వాళ్ళ మీద. అందులోనూ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ప్రెషర్ అంతా పేరెంట్స్ మీదకొచ్చేస్తుంది. సో, వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే చాలు మాకు టెన్షన్ పెరిగిపోతా ఉంటది. ఆహ్, ఎక్కువగా స్కూల్లో వాళ్ళు 8 అవర్స్, 9 అవర్స్ స్కూల్లోనే టైమ్ స్పెండ్ చేస్తారు. బట్ ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసరికి ఇంకా ఆ ప్రెషర్ పేరెంట్స్‌కి ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఈసారి పేరెంట్ టీచర్ మీటింగ్‌లో నేను కూడా అదే పాయింట్ రైజ్ చేద్దాము అనుకుంటున్నాను. సో, తనకి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి సిలబస్ అంతా చదివించాల్సొస్తుంది. వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టేనేమో. వాళ్ళు చెప్పేదేంటి అంటే 1 అండ్ 1 చదివించుకోవచ్చు కదా! మీరు ఇంటి దగ్గర అయితే అని. ఇక్కడైతే కొంచెం గుంపులో గోవిందలాగా ఉంటది. అందుకని మీకు టైమ్ ఇస్తున్నాం అంటున్నారు. బట్ ఇదైతే మాత్రం చాలా అన్‌ఫెయిర్. ఎందుకంటే మొత్తం ప్రెషర్ అంతా పేరెంట్స్ మీద పడిపోతుంది. నేను లక్కీని పడుకోబెట్టి తనని చదివిస్తూ ఇంకా కిచెన్‌లో ఇలా స్నాక్ ఐటెమ్స్ ఇవన్నీ చేస్తున్నాను. అలా కొంచెం సిలబస్ కంప్లీట్ అయిందో లేదో ఇంకా లక్కీ అయితే లేచేసింది. ఇప్పుడు నిత్విక వాళ్ళకి ఎలా ఉంది అంటే సీబీఎస్ఈ సిలబస్ కాబట్టి ఫస్ట్ టర్మ్‌కి ఒక సెట్ ఆఫ్ బుక్స్, సెకండ్ టర్మ్‌కి ఇంకొక సెట్ ఆఫ్ బుక్స్. సో, దానివల్ల ఇంకా ఎక్కువ ప్రెషర్ అయిపోతుందనమాట. ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి మిడ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అలా అనిపిచ్చేస్తుంది. సో, అదే కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎడ్యుకేషన్ అంతా అలానే ఉందనుకుంటున్నాను. ఏ ఏజ్ గ్రూప్ పిల్లలుంటే మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్ నాతో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, వీడియోని చూస్తున్నారు ఎక్కువసేపే. నాకు వాచ్ టైమ్ కూడా బానే వస్తుంది. బట్ వీడియోనైతే లైక్ చేయట్లేదండి. నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల నాకెంత హెల్ప్‌ఫుల్ అవుతుంది అనేది నేను మాటల్లో చెప్పలేను. సో, అందుకని మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసి కరెంట్ పోయిందండి. దానివల్ల నేను ఇంకా రెసిపీ అనేది షేర్ చేయలేకపోతున్నాను. నేను మీల్ మేకర్ కుర్మా కూర చేశాను. మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ అంతా రైసే తిన్నారు కదా! ఎలాగో కర్రీ కూడా లేదు. ఇంకొకటి చేయాలని చెప్పి ఇంక చపాతీ, కుర్మా కూర చేశాను. సో, కరెంట్ లేకపోవడం వల్ల మీకు షేర్ చేయలేకపోతున్నాను. ఇంకెప్పుడైనా ఈ రెసిపీ షేర్ చేస్తాను. డాబా స్టైల్‌లో చాలా బావుంటది. అండ్ మీరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి.